అమ్మ చేసిన ఊరగాయలు గుర్తొస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా. అవి ఎంత కమ్మగా ఉంటాయో. మరి ఈరోజు వీడియోలో అంతే కమ్మగా ఉండే మామిడికాయ తొక్కు ఊరగాయని చేసి చూపిస్తున్నాను. దీన్ని అన్నంతో ఇంకా ఏదైనా టిఫిన్స్తో కూడా తినచ్చు. ఈ ఊరగాయ చేసుకోవడానికి మామిడికాయల్ని నీళ్ళతో నీట్గా శుభ్రం చేసి తర్వాత తడి లేకుండా తుడిచేసుకోవాలి. నేను కలెక్టర్ కాయ వాడుతున్నాను, మీరు పుల్లటి మామిడికాయల్ని కూడా వాడచ్చు. ఇప్పుడు మామిడికాయ తొక్కని తీసేసి చక్కగా తురుముకోవాలి. కొలతలు పర్ఫెక్ట్ గా ఉండటానికి ఈ తురుమునంతా నేను కప్పు సైజు కొలతల్లో చూపిస్తున్నాను. ఇదే కప్పు సైజుతో ఊరగాయ కావాల్సిన అన్ని ఐటమ్స్ ని వేసుకుంటాను. 4 కప్పుల మామిడికాయ తురుముకి అరకప్పు కల్లుప్పు పౌడర్ని చేసి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపుని వేసి వీటన్నిటిని చక్కగా కలిపి ఒక రోజంతా ఎండలో ఆరబెట్టాలి. నెక్స్ట్ డేకి ఇలా చక్కగా తేమ లేకుండా ఆరిపోతుంది. ఈ ఊరగాయ పోపు కోసం వెడల్పాటి గిన్నెలో సేమ్ కప్పు సైజుతో 1.5 కప్పు పల్లి లేదా నువ్వుల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిటపట్లాడాక స్టవ్ ఆపేసి 1/2 టీ స్పూన్ ఇంగువ, 8 ఎండుమిరపకాయలని వేసి ఈ నూనె పూర్తిగా చల్లారనివ్వాలి. నూనె పూర్తిగా చల్లారాక మామిడికాయ తురుము, 1/4 కప్పు కారపొడి, 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతిపొడి వేసి అన్నింటినీ చక్కగా కలిపి ఒక గిన్నెలో తీసి ఓ రోజంతా వదిలేసి తర్వాత రోజు ఎయిర్ టైట్ జార్లో పెట్టి స్టోర్ చేసుకోండి.